సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు 37 సంవత్సరాల అనుభవంతో నమ్మకమైన విద్యా నాణ్యతకు చిరునామా. అత్యాధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో అంకితభావం గల అధ్యాపకులు మీ విజయానికి తోడ్పడుతున్నారు. హాస్టల్ సౌకర్యం, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్ మీ కెరియర్ ను బలోపేతం చేస్తాయి. టాప్ కంపెనీస్ లో అద్భుతమైన ప్లేస్మెంట్స్, స్ట్రాంగ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ భవిష్యత్తుకు బలమైన పునాది. ఇంజనీరింగ్ లో మీ ప్రయాణానికి బెస్ట్ డెస్టినేషన్. అడ్మిషన్ కోసం ఇప్పుడే సంప్రదించండి. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు శుభవార్త. గత 37 సంవత్సరాలుగా విశ్వాసం మరియు నాణ్యతకు ప్రతీక సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ప్రశాంతమైన క్యాంపస్ లో ఆధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో నాణ్యమైన విద్యను అందించే అంకిత భావం గల అధ్యాపకులు, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్, టాప్ కంపెనీస్ లో ప్లేస్మెంట్ అవకాశాలు, ప్రత్యేక ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ విజయానికి బలమైన పునాది. అడ్మిషన్ కోసం సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. సర్ సిఆర్ రెడ్డి పీజీ కళాశాల నాక్ బెంగళూరు వారి నుండి 4 సార్లు ఏ గ్రేడ్ గుర్తింపు పొంది ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలగా పేరుంది. స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఎంకామ్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ ఫిజిక్స్, ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ, ఎంఎస్సీ ఆక్వాకల్చర్, ఎంఎస్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఎంఎస్సీ బయోటెక్నాలజీ, ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నవి. ప్రత్యేకతలు: ఎల్ఈడి స్క్రీన్స్ తో ఈ క్లాస్ రూమ్స్, 30,000కు పైగా పుస్తకాలతో అధునాతన లైబ్రరీ, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఇండస్ట్రియల్ విజిట్స్ మరియు ప్రాక్టికల్ శిక్షణ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆక్వాకల్చర్ ల్యాబ్స్, విశాలమైన ఏసీ సెమినార్ హాల్, సాఫ్ట్ స్కిల్స్ మరియు టెక్నికల్ స్కిల్స్ మీద ఉచిత శిక్షణ తరగతులు, విద్యార్థులకు బహుళజాతి కంపెనీలలో ఉద్యోగ అవకాశాల కల్పన, ఆధునిక వసతులు మరియు ఇంటర్నెట్ తో అనుసంధానించబడిన కంప్యూటర్ ల్యాబ్, జిమ్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్, అతి తక్కువ ఫీజులతో విద్యార్థులకు వేరువేరుగా హాస్టల్ వసతి, రీసెర్చ్ ప్రాజెక్ట్స్ కు యాజమాన్యం వారి ఆర్థిక సహకారం. సర్ సిఆర్ రెడ్డి పీజీ కళాశాల ఏలూరు. ఫోన్స్ 9505340399, 7382481448 and 8247552456. విద్యార్థిగా రండి, ఉద్యోగిగా వెళ్ళండి. ఎస్ఎంసి హాస్పిటల్, అమ్మ అసోసియేషన్ మరియు ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో నడపబడుచున్న ఎస్ఎంసి హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్య బృందంచే గైనకాలజీ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ, ఆర్థోపెడిక్ సర్జరీ, జనరల్ సర్జరీ, న్యూరాలజీ వైద్య సేవలు కలవు. ఆధునిక ఆపరేషన్ థియేటర్, ఐసీయూ వార్డ్, ఈసీజీ, ఎక్స్రే, ల్యాబ్, ఫార్మసీ, అంబులెన్స్ సదుపాయాలు కలవు. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. జనరేటర్ సౌకర్యం మరియు సీసీటీవీ పర్యవేక్షణతో గ్రామాలకు దగ్గరగా పేద ప్రజలకు అందుబాటులో సేవా భావంతో ఉన్నత ఆశయంతో స్థాపించబడిన ఎస్ఎంసి హాస్పిటల్, మెయిన్ రోడ్, పెదవేగి. ఫోన్ నంబర్ 7075582311, 7075578311.
నమస్తే, వింటీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ 2026 కార్యక్రమంలో ఎన్యూమరేషన్ ఫారంలో తమ వివరాలను నమోదు చేసి త్వరితగతిన అందించాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నూజివీడు మున్సిపాలిటీ పరిధిలో స్వర్ణ వార్డు సచివాలయం అజరయ్యపేటలో గురువారం ఇంటింటికి వెళ్లి ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ 2026 కార్యక్రమం ప్రాముఖ్యతను తెలియజేస్తూ ప్రజలకు జిల్లా కలెక్టర్ అవగాహన కలిగించారు. సర్ 2026 ప్రక్రియ జూలై 14 నుంచి కొనసాగుతుందని, ప్రతి బూత్ లెవెల్ అధికారి తమ పోలింగ్ కేంద్రం పరిధిలో ప్రతి ఇంటిని సందర్శించి గణన ఫారంని ఓటర్లకు అందజేశారన్నారు. ప్రజలు ఫారం పూర్తి చేసి BLOలకు అందజేయాలని అన్నారు. అర్హత కలిగిన ప్రతి పౌరుడు ఓటర్ జాబితాలో నమోదు కావడం, అదే సమయంలో అనర్హులైన వ్యక్తుల పేర్లు ఓటర్ జాబితాలో చేరకుండా ఉండడం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ యొక్క ప్రధాన ఉద్దేశమని అన్నారు. ఈ ప్రక్రియ నిర్దేశించిన సమయంలో పూర్తయ్యేందుకు ప్రజల సహకారం అతి ముఖ్యమని, ఎన్యూమరేషన్ ఫారంలో వివరాలు నింపి BLOలకు అందించాలని ప్రజలను కోరారు. జిల్లా కలెక్టర్ వెంట సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, అసిస్టెంట్ కలెక్టర్ CH శ్రావణ్ కుమార్ రెడ్డి, తహసీల్దార్ షేక్ షంసుద్దీన్, మున్సిపల్ కమిషనర్ కోరపాటి పేరయ్య తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ ఇంటి పేరు కూడా లామోనే కదా, వాళ్ళ అమ్మగారు నాన్నగారు కూడా లామోనే అవసరార్థులకు అత్యవసర వైద్య సేవలను అందించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు తన పెద్ద మనసును చాటుకుంటూ వస్తున్నారని, దానిలో భాగంగానే CMRF ద్వారా ఖరీదైన వైద్య సేవలను పేదలకు చేరువ చేస్తున్నారని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. ఏలూరు పవర్పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజకవర్గంలో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 14 మందికి 19,38,523 రూపాయల విలువైన CMRF చెక్కులను, LOC కాపీలను వారికి అందజేశారు. దీనిలో 9,16,422 రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు, 10,22,101 రూపాయల విలువైన 5 LOC కాపీలు ఉన్నాయి. ఈ సందర్భంగా బాధితులందరినీ ఆప్యాయంగా పలకరించిన ఎమ్మెల్యే బడేటి చంటి వారికి సాయం అందజేసి భరోసా కల్పించారు. అనంతరం ఎమ్మెల్యే బడేటి చంటి మీడియాతో మాట్లాడుతూ ఇప్పటి వరకు నియోజకవర్గ వ్యాప్తంగా 716 మంది బాధితులకు 6,35,56,039 రూపాయల విలువైన CMRF చెక్కులను పంపిణీ చేసినట్లు తెలిపారు. ఇది నిరంతర ప్రక్రియను పేర్కొన్న ఎమ్మెల్యే చంటి మరింత మంది బాధితులకు ఆర్థిక సాయం అందించేందుకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ పరిశీలకులు మేరావలి, AMC చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్, టీడీపీ నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, కార్యదర్శి రెడ్డి నాగరాజు, పలువురు కార్పొరేటర్లు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, డివిజన్ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. బ్లడ్ టెస్ట్ అయింది. ఎర్ర ఆర్టీ రెఫరెన్స్ అందరూ వాళ్ళు ప్రతి గురువారం కూడా ఏదైతే ఏలూరు నియోజకవర్గం మా క్యాంప్ ఆఫీస్లో జరుగుతున్న మెడికల్ క్యాంప్కి అదేవిధంగా జనం నిరంతరం ఏ విధంగా అయితే వస్తున్నారో ఈరోజు కూడా అదేవిధంగా రావడం జరిగింది. ప్రతి వారం కూడా వచ్చేవాళ్ళు ఏదైతే ప్రతి వారం మందులు తీసుకోవాలో చెకప్ చేయించి వాళ్ళందరూ కూడా వచ్చి మరి మందులు తీసుకెళ్తున్నారు. అదేవిధంగా కొత్తగా వచ్చేవాళ్ళు కూడా ఏదైతే ప్రతి వారం కూడా ఇక్కడ ఉచితంగా మెడికల్ క్యాంప్ నిర్వహించడంతో పాటు మందులు కూడా ఇస్తున్నారని తెలుస్తుందో పేదవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. మాకు కూడా మా క్యాడర్ అందరూ కూడా గురువారం వచ్చిందంటే వాళ్ళందరూ కూడా ఉత్సాహంగా మరి ప్రజలందరూ కూడా ఇక్కడికి వస్తున్నారని ఉద్దేశంతో వాళ్ళు కూడా వచ్చి ఈ సేవా కార్యక్రమాల్లో వాళ్ళు కూడా పాల్గొంటున్నందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రతినిత్యం కూడా ప్రజలకు అందుబాటులో ఉండమని ఏదైతే చెప్పారో దానిలో భాగంగానే ఇదంతా కూడా మా క్యాడర్ నుంచి వచ్చిన ఆలోచనే. మనం మెడికల్ క్యాంప్ నిర్వహిస్తే అది బాగుంటుందనే ఉద్దేశంతో శుక్రవారం గ్రీవెన్స్ ఏ విధంగా అయితే నిర్వహిస్తున్నామో ప్రతి గురువారం కూడా మనం అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. అన్నిటికంటే వైద్యం అందించవలసిన అవసరం మనకు ఉందని చెప్పి
పేదవారు అనేక మంది హాస్పిటల్కి వెళ్ళి మందులు కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నారని తెలుసుకుని దాన్ని మరి ఆచరణలో పెట్టాం. అది సక్సెస్ఫుల్ అయినందుకు మాకు కూడా గర్వకారణంగా ఉంది. దీన్ని ఏలూరు ప్రజానీకం అందరూ కూడా ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా సిఎంఆర్ ఆఫీస్కి సంబంధించి మరి ఏదైతే నిరంతరం కూడా ఎన్టీఆర్ వైద్య సేవలో వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకోలేని వాళ్ళు ఎవరైతే ప్రైవేట్ హాస్పిటల్లో ఎమర్జెన్సీ అని చేయించుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చంద్రబాబు నాయుడు గారి ద్వారా మరి అనేక రకాలుగా చెక్కులు అందించడం జరిగింది. ఇవాల్టి వరకు కూడా 716 మందికి 6,35,56,039 రూపాయలు ఇవాల్టి వరకు కూడా ఏలూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఇప్పించడం జరిగింది. ఇవాళ మరి 9 చెక్కులు 5 ఎల్ఓసీల ద్వారా 19,38,523 రూపాయలు ఇవాళ కూడా 14 మందికి అందించడం జరుగుతుంది. ఇది నిరంతరం కూడా కొనసాగుతుంది. డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే వైద్యం ప్రైవేటు దాంట్లో చేయించుకుంటారో వాళ్ళు మా ఆఫీసుని సంప్రదించినప్పుడు ఇక్కడ ప్రత్యేకంగా ఒక మనిషిని పెట్టి దానికి సంబంధించిన ఏం కావాలని చెప్పి అన్నీ కూడా తీసుకోవటం, ఎవరో కూడా రెండోసారి రాకోకుండా మా చెక్ ఏమైంది ఇంకా రాలేదని అనుకోకుండా మేమే ఫోన్ చేసి దాన్ని మేమంతరం కూడా ఏదైతే సీఎం ఆఫీస్కి తీసుకెళ్లే దగ్గర కానీ అదేవిధంగా అక్కడ మానిటరింగ్ చేసే దగ్గర కానీ తప్పనిసరిగా దాన్ని ఫాలో అప్ చేసి ఏలూరు ప్రజానీకానికి అందించడం జరుగుతుంది. ఇది నిరంతరం కూడా కొనసాగే చర్య. మరి ప్రజలందరూ కూడా గమనించాలి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సేవలు ఏ విధంగా చేస్తున్నారు, మీకు అందుబాటులో మా నాయకులు ఏ విధంగా ఉంటున్నారు, మీ కాళ్ళ దగ్గరికే వైద్యం, మీ కాళ్ళ దగ్గరికే చెక్కులు, మీద కాళ్ళ దగ్గరికే సంక్షేమం ఏ విధంగా అంటుందని మీరందరూ కూడా గమనించి ఈ కూటమి ప్రభుత్వానికి ఎల్లప్పుడూ కూడా మీ మద్దతు మీ ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం. ప్రజలకు సంబంధించి ఏదైనా సమస్య తన దృష్టికి వస్తే అది పరిష్కరించేంత వరకు వదలకుండా పనిచేసే నేతగా జిల్లాలో ఇప్పటికే పేరు తెచ్చుకున్నారు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. తాజాగా మరోమారు పోలవరం నియోజకవర్గంలోని పొంగుటూరు గ్రామ రైతుల రహదారి సమస్యను అదేవిధంగా 15 రోజుల్లో పరిష్కరించారు. విషయానికి వస్తే కొయ్యలగూడెం మండలం పొంగుటూరు గ్రామం మీదుగా వెళ్లిన నేషనల్ హైవే రోడ్డు నిర్మాణం తర్వాత గ్రామంలో దాదాపు 400 ఎకరాల రైతులు తమ పొలాల్లోకి వెళ్లడానికి రహదారి లేని పరిస్థితి ఏర్పడింది. ఇందులో 200 ఎకరాలు వర్షపు నీరు పోయే దారి లేక ముంపుకు కూడా గురవుతున్నాయి. రైతులు రహదారి కాంట్రాక్టర్ను అనేక సార్లు కలిసి తమ ఇబ్బంది చెప్పినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. దీంతో ఈ విషయాన్ని కొడవటి రామకృష్ణ నేతృత్వంలోని గ్రామ రైతులు కొద్ది రోజుల క్రిందట ఎంపీ పుట్టా మహేష్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లారు. రైతుల ఇబ్బందిని అర్థం చేసుకున్న ఎంపీ వెంటనే స్పందిస్తూ అక్కడ రైతులు తమ పొలంలోకి వెళ్లడానికి రోడ్ మరియు తోరలు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. చెప్పినట్లుగానే కేవలం 15 రోజుల్లో తోరలు ఏర్పాటు చేసి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తమ పొలాల్లోకి వెళ్లేందుకు రహదారి మార్గం ఏర్పాటు చేయించడం జరిగింది. దీంతో తమ సమస్య పరిష్కారం కోసం కృషి చేసి స్వల్ప వ్యవధిలోనే తమ పొలాలకు మార్గం ఏర్పాటు చేయించిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు పొంగుటూరు ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు. గురువారం వచ్చి చేపించేస్తుంది. ఏలూరు జిల్లా కోయిలగూడ మండలం పొంగుటూరు పంచాయతీ కన్నాయడం గ్రామం మీదుగా గ్రీన్ఫీల్డ్ హైవే రోడ్ వెళ్ళింది. దానికి మా ఇక్కడ ఎస్యూపీ కట్టారు. ఇక్కడ మా కన్నాయడం గ్రామం కాడ ఒక 400 ఎకరాల భూమిలో నుంచి నీరు వచ్చి ఇక్కడ ఆగిపోతున్నాయి. ఇది మా పొలాలు మునిగిపోతున్నాయి. మన ఏలూరు ఎంపీ గారు పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గారిని కలిసి ఏమంటే ఇలా ఉందని మంచి రైతులు చాలా ఇబ్బంది పడిపోతాం, వర్షాకాలం వస్తే ఇది మా పొలాలు మునిగిపోతాయి అని అంటే దాన్ని స్పందించి ఆయన రోడ్డు కాంట్రాక్టర్తో మాట్లాడి మాకు మిషన్ తెప్పించి తోటలు పెట్టించి మా ఈ పని పూర్తి చేశారు. దీనివల్ల రైతులందరూ థ్యాంక్స్ చెప్తున్నాం ఎంపీ గారికి. ఏలూరు రామచంద్రరావుపేటలో వెంచేస్తున్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆలయ నుండిల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. గడిచిన 96 రోజుల కాలానికి గాను స్వామివారికి నగదు రూపంలో 12,22,050 రూపాయల అధిక ఆదాయం లభించింది. స్థానిక ఆలయ ఆవరణలో గురువారం హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ జరిగిన ఈ లెక్కింపులో ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు పాలడుగు రమాదేవి ప్రసాద్, ఎండోమెంట్స్ ఇన్స్పెక్టర్ వి సురేష్ కుమార్, ఈవో నల్లారి సతీష్ కుమార్ పర్యవేక్షణలో అధికారులు సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ హుండీల లెక్కింపులో స్వామివారికి 12,22,050 రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు పాలడుగు రమాదేవి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్యే బడేటి సహకారంతో ట్రస్ట్ బోర్డు సభ్యుల సమిష్టి కృషితో ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. గతంలో కంటే భక్తుల సంఖ్య పెరిగిందని, అలాగే ప్రతి శనివారం జరిగే అన్నదాన కార్యక్రమానికి భక్తుల సహకారం మరవలేందని పేర్కొన్నారు. స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అర్చక బృందం, సేవా బృందం సహాయ సహకారాలు అందించారని పేర్కొన్నారు.
చూడండి ఒకసారి. ఓం నమో వెంకటేశయ్య. ఏలూరు నగరం రామచంద్రపేటలో వేంచేసి ఉన్న శ్రీమతి అలివేల్మంగ పద్మావతి అమ్మవార్ల సహిత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం నందు ఈరోజు హుండీ లెక్కింపు కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఈ హుండీ లెక్కింపులో 96 రోజులకు గాను 12,20,000 రూపాయల 20,050 రూపాయలు ఆదాయం వచ్చింది. గతంలో రోజుకు సుమారుగా 11,000 చొప్పున వచ్చేది. ఈసారి ఈ హుండీ కార్యక్రమంలో సుమారుగా రోజుకు 13,000 చొప్పున మా స్వామివారి ఆదాయం పెరిగింది. భక్తులందరికీ అందరికీ ధన్యవాదములు. ఈ కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇన్స్పెక్టర్ సురేష్ గారు, మా ఆలయ ఈవో సతీష్ గారు, మరియు ట్రస్ట్ బోర్డు సభ్యులు మరియు ఆలయ అర్చకులు, ఆలయ సిబ్బంది, మా భక్త బృందము అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వారందరికీ నా ధన్యవాదములు. అందరికీ స్వామివారి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ప్రతి శనివారము మా దేవాలయం నందు జరుగు అన్నప్రసాద కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించి అన్నప్రసాదం ఎప్పుడు కంటిన్యూగా జరుగుటకు గాను భక్తుల సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. జై గోవింద. మా ఎమ్మెల్యే బడేటి చండిగారి సహకారంతో ఈ ఆలయాన్ని మరింకా అభివృద్ధి చేయాలనుంది. మేమందరం కూడా మా ట్రస్ట్ బోర్డు సభ్యులు ఈవో గారి సహకారంతో మేమందరం ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమం మొదలు పెడుతున్నాము. త్వరలో మళ్ళీ మీకు వాయిస్ ఇస్తాను. ఏపీ ఈఏపీ సెట్లో రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాల విద్యార్థులు సిహెచ్ ధరణి శ్రీరాణి 219, మౌనిక 707, పి సూర్య 803 ర్యాంకులు సాధించి కళాశాలకు విశేష గౌరవాన్ని తీసుకువచ్చారని ఎన్ఆర్ఐ కళాశాలల సీఈఓ వి తులసిరామ్ తెలియజేశారు. ఈ అద్భుత విజయాన్ని సాధించిన ధరణి శ్రీరాణి, బి మౌనిక, పి సూర్యని కళాశాల యాజమాన్యం, ప్రిన్సిపల్స్, అధ్యాపక బృందం మరియు సిబ్బంది అభినందన సభలో అభినందించారు. అంతేకాకుండా జూన్ 21వ తేదీన నిర్వహించిన రీనీట్ మెడికల్ జాతీయ స్థాయి పోటీ పరీక్షలో కూడా ఎన్టీఏ ప్రకటించిన కీ ప్రకారం ఏలూరు ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాల విద్యార్థిని సిహెచ్ ధరణి శ్రీరాణి 720 మార్కులకు గాను 602 మార్కులు సాధించిందని తెలియజేశారు. ఈ సందర్భంగా కళాశాల సీఈఓ వి తులసిరామ్ మాట్లాడుతూ క్రమశిక్షణతో కూడిన విద్యా విధానం, నాణ్యమైన బోధన, నిరంతర పరీక్షలు, అధ్యాపకుల ప్రత్యేక పర్యవేక్షణ మరియు విద్యార్థుల కృషి ఫలితంగానే ఈ రాష్ట్ర స్థాయి ర్యాంక్ సాధ్యమైందని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత విజయాలు సాధించి తల్లిదండ్రులకు, కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాలల ప్రిన్సిపల్స్ వి కనకరత్నం, కె ప్రభాకర్ రావు, ఎస్ సత్యనారాయణ, పివి సురేష్, సిహెచ్ శివకుమార్, సిహెచ్ఎన్వి సత్యనారాయణ, ఈ మురళీకృష్ణ, కోటేశ్వరరావు మరియు కళాశాలల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు కె మల్లికార్జునరావు, ఎస్ రామాంజనేయులు, వి రాట్నాలు, జె నాగరాజు, జి నాగేశ్వరరావు, జి వీరభద్రం, వి ప్రతాప్, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. అద్భుత ప్రదర్శన కనపరిచి రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించారని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. మరి ఈ సందర్భంగా మా విద్యార్థులు ధరణిశ్రీ రాణికి 212వ ర్యాంకు, అదేవిధంగా బి సాయి మౌనికకి 707వ ర్యాంకు,
అదేవిధంగా మరి సూర్యాకి 803వ ర్యాంకు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించి మరి ఏలూరులోనే అత్యుత్తమ ప్రదర్శన కనపరిచారని తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇంజనీరింగ్ విభాగంలో 207వ ర్యాంకు సాధించి మరి ఏలూరులో మెడిసిన్లోను అదేవిధంగా ఇంజనీరింగ్లోను గొప్ప ప్రదర్శన కనపరిచినందుకు మా విద్యార్థులకు ఈ యొక్క అభినందన సభ ఏర్పాటు చేయడమైనది. మరి అదేవిధంగా మొన్న జరిగినటువంటి రీనీట్ ఎగ్జామినేషన్లో కూడా మా విద్యార్థులు అద్భుత ప్రదర్శన ఇచ్చారు. 720 మార్కులకు గాను 602 మార్కులతోనూ, అదేవిధంగా 575 మార్కులతోనూ, 550 మార్కులతోనూ మరి ఏలూరులోనే మరి గొప్ప స్థాయిలో ఉన్నారని తెలియజేస్తున్నాము. మరి ఆ నీట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా ఆ యొక్క మార్కులను అదేవిధంగా ర్యాంకులను అధికారికంగా ప్రకటించడం జరుగుతుంది. మరి ఇంతటి అద్భుత విజయాలు సాధించిన మా విద్యార్థులను కారకులు అయినటువంటి మా యొక్క అధ్యాపకులు, అదేవిధంగా మా కరికులము, మా ప్రోగ్రామింగు, అదేవిధంగా మా ఎగ్జామినేషన్ సిస్టము ఇవన్నీ కూడా ఆ స్టూడెంట్స్కి దోహదపడ్డాయని, అదేవిధంగా క్రమశిక్షణతో అదేవిధంగా కమిట్మెంట్తో ఈ యొక్క అద్భుత ఫలితాలు సాధించారని మేము సవినయంగా మనవి చేస్తూ మరి ఈ యొక్క విజయాలకు కారకులైన మా అధ్యాపకుల్ని అదేవిధంగా మా అధ్యాపకేతర సిబ్బందిని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ధన్యవాదాలు. హార్డ్ వర్క్ వల్ల, మన కాలేజ్ సపోర్ట్ వల్ల, మన టీచర్స్ హార్డ్ వర్క్ వల్ల ఇంత సపోర్ట్ కాలేజ్ నుండి రావడం కూడా గ్రేట్ అనే చెప్పాలి. రీనీట్ అయిన తర్వాత రీనీట్కి అని చెప్పినప్పుడు మళ్ళీ కాలేజ్ తెరిచి మాకు క్వశ్చన్ పేపర్స్ రోజు ఇంటికి పంపించి మాకు ఎప్పుడు సపోర్ట్ ఇస్తూనే ఉన్నారు. ఇది 30-40% కాలేజ్ వాళ్ళ హార్డ్ వర్క్ ఉంటే 60% మాది హార్డ్ వర్క్ ఉంది. వాళ్ళ వల్ల ఇలా ఉన్నాము. మా పెద్ద బాబు కూడా ఇదే కాలేజీలో జాయిన్ చేశాను. ఎంత ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మా పిల్ల కూడా అలాగే చదివింది. ఏంటంటే కాలేజ్ నుంచి బాగా మాకు నచ్చింది ఏంటంటే ముందు క్రమశిక్షణ అండి. క్రమశిక్షణ బాగుంటుంది, పిల్లల స్టడీ బాగుంది, లెక్చరర్స్ కానీ ప్రిన్సిపల్స్ కానీ ప్రతి విషయంలో ముందు మాకు ప్రతిదీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, పిల్లలు చదువుతుంది ఇలా చదివించండి అని దగ్గరుండి గైడ్ చేయడం, మా పిల్లలు చదవడం మాకు ఈ పిల్లలకి ఈరోజు ఈ విధానంలో బాగా ఆనందంగా ఉంది. ఏంటంటే మా కాలేజ్ మాత్రమే మేము 60% హార్డ్ వర్క్ చేస్తే వాళ్ళు 40% మాకు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు. వీకెండ్ టెస్టులు పెట్టేవాళ్ళు. ఫస్ట్లో మాత్రం అందరూ అనుకుంటారు లాంగ్ టర్మ్ వల్లే నీట్ అనేది మనం సాధించగలం, జేఈ మెయిన్స్ కానీ జేఈ అకౌంట్స్ కానీ ఇవన్నీ ఓన్లీ లాంగ్ టర్మ్ వల్ల వస్తుంది. మళ్ళీ లేకపోతే హాస్టల్లో ఉంటేనే వస్తుంది, డైలీ 12 hours 14 hours కష్టపడితేనే వస్తుంది అనుకుంటారు. కానీ మీరు 10 గంటలు చదివినా కాన్సన్ట్రేషన్ లేకపోతే ఏమీ రాదు. అదే 1 గంట కూర్చొని కాన్సన్ట్రేట్ పెడితే ఏమైనా వస్తుంది. ఐపీ మేము ఓన్లీ 14 days చదివాం, బట్ రిజల్ట్ చాలా బాగా వచ్చింది. ఓన్లీ ఫోకస్ వరకు మాత్రం ఓన్లీ ఐఐటి, జేఈ మెయిన్స్, ఓన్లీ నీట్ మాత్రమే జూన్ వరకు సిలబస్ అయిపోతే ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ అంతా మేము ఆబ్జెక్టివ్గా చేసాం. ఓన్లీ ఐపీ మాత్రం జనవరి, ఫిబ్రవరి మాత్రమే చదివాం. అయినా కూడా మా రిజల్ట్ బాగానే వచ్చింది. దానికి మెయిన్ రీజన్ వచ్చేసి మా సార్స్ అండ్ స్టాఫ్ మాత్రమే. నెక్స్ట్ ఆబ్జెక్టివ్ విషయానికి వచ్చేసరికి ఆబ్జెక్టివ్ వచ్చేసి గ్రాండ్ టెస్ట్ పేపర్స్ మొత్తం మాకు సార్స్ అందరూ ఇచ్చేవాళ్ళు. మళ్ళీ పొద్దున్నే 9 to 12 ఎగ్జామ్ 3 hours అయితే మధ్యాహ్నం పేపర్ ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. మా డౌట్స్ ఏమన్నా క్లియర్ చేసేవాళ్ళు. దీనివల్లే మాకు ఈ ర్యాంక్ వచ్చిందని చెప్తాను. రాష్ట్ర జేఏసీ చైర్మన్ ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఆలపర్తి విద్యాసాగర్, సెక్రటరీ జనరల్ కేఎస్ఎస్ ప్రసాద్ మరియు రాష్ట్ర జేఏసీ తీసుకున్న నిర్ణయం మేరకు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్రంలో ఉన్న మంత్రులు, శాసనసభ్యులు, ఎంపీలకు వినతిపత్రం ద్వారా తెలియపరిచి ఉద్యోగుల సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లాలని కోరుతూ ఏలూరు జిల్లా జేఏసీ ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ పక్షాన దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్కి మరియు ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్యకి ఏలూరు జిల్లా జేఏసీ చైర్మన్ చోడగిరి శ్రీనివాస్ వినతిపత్రాన్ని ఇచ్చారు. రాష్ట్ర జేఏసీ అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ ఆర్ఎస్ హర్నాథ్, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి రుద్రాక్షి రవికుమార్, ఎస్టీయూ జిల్లా కార్యదర్శి పెద్దబోయిన నారాయణ, ఏపీటీఎఫ్ 1938 జి మోహన్, ట్రెజరర్ జిల్లా కార్యదర్శి కప్పల సత్యనారాయణ, పెన్షనర్ల సంఘం అధ్యక్షులు గెడ్డం గణేష్ బాబు, మెడికల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరపున కడిలి ఉమామహేశ్వరరావు, దావాల నరేంద్ర, కమర్షియల్ ట్యాక్స్ అసోసియేషన్ నుంచి పమిడిముక్కల శ్రీనివాస్, పశుసంవర్ధక
పశుసంవర్ధక శాఖ పారావెట్స్ ఫెడరేషన్ సెక్రటరీ మేరుగు ఫణికుమార్, పంచాయతీరాజ్ శాఖ ఎంప్లాయీస్ మినిస్ట్రియల్ జిల్లా అధ్యక్షులు ఏపీ ఎన్జీఓస్ అధ్యక్షులు, ఏలూరు తాలూకా జేఏసీ చైర్మన్ జి శ్రీధర్ రాజు, ఏలూరు తాలూకా సెక్రటరీ గంటా చంద్రశేఖర్, పూడి శ్రీనివాస్, టి జయరాజు, మహిళా విభాగం చైర్పర్సన్ కె సునీత, సత్యభారతి, రజిత, తేజస్విని, పద్మావతి, మీనాకుమారి, నాగమణి, సర్వమంగళ, జ్యోతి, సునీత తదితరులు పాల్గొన్నారు. అయితే మా సొమ్ము మేము కట్టింది కూడా వాడేసుకున్నాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ఇవాళ జీపీఎఫ్లు, ఏపీజీఎల్ఏలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ కూడా సక్రమంగా వస్తాయి. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకే ఒక డిఏ వచ్చింది. కాబట్టి 12వ పీఆర్సీ కమిటీ వేయాలి. ఇప్పటికీ 3 సంవత్సరాలు అయింది. ప్రభుత్వం పీఆర్సీ కమిషనర్ వేస్తే అతను సెలవు పెట్టి వెళ్ళిపోయాడు. ఈ గవర్నమెంట్ రాక 3 సంవత్సరాలు అయిపోయింది. 2023 నుంచి మాకు అమలు అవ్వాలి. అంటే మానిటరీ బెనిఫిట్ అప్పటి నుంచి పీఆర్సీ కమిటీ వేసాక మళ్ళీ ఐఆర్ ఇవ్వాలి. మేనిఫెస్టోలో ఐఆర్ ఇస్తామని చెప్పారు. అలాగే గత ప్రభుత్వం సరెండర్ లీవ్లు ఉద్యోగులు తీసుకుంటారని ఇప్పుడు కూడా ఎవరికి తెలియదు. సరెండర్ లీవ్ అనేది కూడా జీతంలో ఒక భాగం. దాన్ని గత ప్రభుత్వం 3 సరెండర్ లీవ్ పెండింగ్ పెట్టింది. ఈ ప్రభుత్వం వచ్చాక 4వ సరెండర్ లీవ్ కూడా వచ్చింది. సరెండర్ లీవ్ అంటే మనం ఎరండ్ లీవ్ అంటామండి. 30 రోజులు 3 పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు ఇది ఒకటి 4 అండి. 4 సరెండర్ లీవ్లు జీతం అందరికీ రావాలి. అలాగే హెల్త్ కార్డ్స్ స్ట్రీమ్లైన్ చేస్తా ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి. ఇవన్నీ కూడా ఆయనకి అన్నీ తెలుసు. మీ యొక్క ఆర్థిక పరిస్థితి కూడా మాకు కూడా తెలుసు. మీరు చేసే ఏదైతే ఇది ఉందో సూపర్ 6 ఏది ఉందో అందులో మేము అందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నాం. మరి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు నోషనల్ ఇంక్రిమెంట్స్ రావాలి. అలాగే అందరికీ కూడా ప్రమోషన్లు, పదోన్నతులు ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. కానీ మాకు రావాల్సిన ఆర్థిక పరంగా రావాల్సిన అంశాలు ఏదైతే ఉందో అవి పిఆర్సీ కానీ, పిఏలు కానీ, అయితే సరెండర్ లీవ్లు, వీటన్నిటి మీద మరి రాష్ట్ర జేఏసీ నిర్ణయం తీసుకుంది. 2 సంవత్సరాలు మనం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత టైం ఇచ్చాం కాబట్టి మనం గౌరవప్రదంగా ఒక స్ట్రాటజీ ఉంటుంది. ఏపీ ఎన్జిఓస్ కానీ, ఏపీ జేఏసీ కానీ ఒక స్ట్రాటజీ ఉంటుంది. ఇది ఒక నిర్మాణాత్మకంగా మేము వెళ్తాం. ఎప్పుడు కూడా ఊరిని వెళ్ళి రోడ్డు మీద వెళ్ళి గవర్నమెంట్ని బదనాం చేయాలనే ఉద్దేశం మాకు ఎప్పుడూ ఉండదు. ప్రభుత్వంతో ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళతో పని చేయించుకుని మేము కూడా వాళ్ళకి సపోర్ట్ చేసి మేము కూడా ప్రజల పక్షాన్ని నిలబడి పనిచేస్తూ ఉంటాం. మా యొక్క ఆవేదన కూడా మీకు తెలియజేయమని చెప్పి ఏపీ జేఏసీ నిర్ణయం తీసుకుని రాష్ట్రంలో 175 మంది ఎమ్మెల్యేలకి, అలాగే రాష్ట్రంలో 25 మంది ఎంపీలకి, జిల్లా కలెక్టర్కి ఇమ్మని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ టీచర్లకి బీఎస్సీ 30 సంవత్సరాల కింద బీఎస్సీ పెట్టి వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. టెట్ అనేది టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అని ఒకటి పెట్టి ఇవాళ డిఎస్సి ఇవాళ ఎవరు రాస్తారు? ఇప్పుడు సామెత చెప్పకూడదు. ఎప్పుడో ఉద్యోగం వదిలేసి వెళ్ళిపోవాలి. సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది అది విద్యా చట్టంలో అమలు చేస్తామని స్టేట్ గవర్నమెంట్ కి సంబంధం లేదండి. సెంట్రల్ గవర్నమెంట్ తో మనం ఒత్తిడి చేసి దాన్ని రద్దు చేయాలి. కనీసం దానికి ఇంకొకటి విషయం ఏంటంటే ఈయన యూటీఎఫ్ నుంచి రుద్రాక్ష రవికుమార్ గారు, ఈయన మ్యాథ్స్ లెక్చరర్ గురించి మ్యాథ్స్ చెప్పమంటే మ్యాథ్స్ రాస్తాడు. అందులో బయాలజీని, సోషల్ స్టడీస్ అవి కూడా యాడ్ చేసి ఇందులో కూడా పాస్ అవ్వాలి. ఈ సర్టన్ మార్క్స్ రావాలి. ఆ మార్క్స్ వస్తే నువ్వు ఎలిజిబుల్, లేకపోతే నీ ఉద్యోగం ఊడిపోతుంది. వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ప్రజలను తప్పుదోవ పట్టించేలా రాజకీయ ప్రయత్నమని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ విమర్శించారు. ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చిన తర్వాత కూడా వాస్తవాలను అంగీకరించకుండా ప్రతి అంశంలో కుట్రలను వెతుకుతూ రాష్ట్రంలో అశాంతి సృష్టించే ప్రయత్నం చేయడం బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుడికి తగదని అన్నారు. అమరావతి రాష్ట్ర ప్రజల ఆకాంక్షని, రాష్ట్ర అభివృద్ధికి, భవిష్యత్తుకు అది బలమైన పునాదిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. అలాంటి అమరావతి అభివృద్ధిని అడ్డుకునే ఉద్దేశంతో నిరాధార ఆరోపణలు చేయడం దురదృష్టకరమని, 5 ఏళ్ల పాటు అమరావతి అభివృద్ధిని నిర్వీర్యం చేసిన వారే ఇప్పుడు అభివృద్ధి గురించి మాట్లాడడం ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి, పారదర్శక పాలన, ప్రజా సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతోందని తెలిపారు. అసత్య ప్రచారాలు, రాజకీయ దుష్ప్రచారాలతో ఆ అభివృద్ధి ప్రయాణాన్ని ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు.
ప్రజాస్వామ్యంలో విమర్శలు ఉండాలని, అయితే అవి వాస్తవాలు, ఆధారాలపై ఆధారపడాలని పేర్కొన్న ఆయన అబద్ధాలు, నిరాధార ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టించే రాజకీయాలను జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు. తమ అధినేత పవన్ కళ్యాణ్ జోలికి వస్తే ఊరుకోమని బత్తుల బలరామకృష్ణ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆర్టీసీ జోన్ 2 చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ, రాష్ట్రంలో రాజధాని అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారని, వాటిని చూసి వైసీపీ నాయకులు అసహనంతో రాజధానిలో ఉద్రిక్తతలు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. చింతల్పూడి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి మేకా ఈశ్వర్య మాట్లాడుతూ, రూల్ ఆఫ్ లా గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్కు లేదని వ్యాఖ్యానించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై కూటమి ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. మీడియా సమావేశంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి కారాటం సాయి, నూజివీడు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ బర్మా ఫణిబాబు, ఏలూరు నగర జనసేన అధ్యక్షులు వీరంకి పండు తదితరులు పాల్గొన్నారు. చైర్మన్ శ్రీ రెడ్డి అప్పలనాయుడు గారికి, అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ కరాటం సాయి గారికి, ఇతర పెద్దలకు అందరికీ కూడా నా నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 2 సంవత్సరాలుగా కూడా అభివృద్ధి, సంక్షేమం జోడెద్దుల పాలన వల్లే అద్భుతంగా పరిపాలిస్తున్నారు. ఆ పాలనలో ఎందరో అభాగ్యులకు మంచి భవిష్యత్తు ఏర్పడుతుంది, మంచి జీవితాలు వచ్చినాయి. విజన కలిగిన నాయకులు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ప్రజల కంట కన్నీరును తుడవడానికే వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఇద్దరూ కలిసి మోడీ గారి సహాయ సహకారాలతో అద్భుతమైన పాలనని స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల చూడని రీతిలో అద్భుతమైన పాలన అందిస్తూ, ప్రజలందరూ ఆనందిస్తూ, అభివృద్ధి చెందుతూ, ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంతోషంగా గడుస్తున్న టైంలో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి అండ్ కో వాళ్ళు అందరూ కూడా వచ్చి ఈ వైసీపీ చిల్లర మొక్క అల్లర మొక్కల్లా ఏర్పడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని భయభ్రాంతులు చేస్తుంది. ముఖ్యంగా ఈ మధ్య కానీ చూసినట్లయితే కులాల మధ్య శిక్షలు పెట్టడం, మతాల మధ్య శిక్షలు పెట్టడం, కుల విధ్వంసాలతో రెచ్చగొట్టడం, ఈ విధంగా ప్రజల్ని భయభ్రాంతులు చేయడం మళ్ళీ మొదలుపెట్టింది జగన్మోహన్ రెడ్డి అండ్ టీం. ముఖ్యంగా వైసీపీ నాయకులు కానీ చూసుకున్నట్లయితే మనం పవన్ కళ్యాణ్ గారి గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారి గురించి ఎంతసేపు వారిని టార్గెట్ చేసి వారిని ఇబ్బంది పెట్టే విధంగా వారితో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో మాట్లాడి వారికి రకరకాలుగా మాట్లాడుతున్నారు. నిజానికి జగన్మోహన్ రెడ్డికి, వైసీపీ నాయకులకి హెచ్చరిస్తున్నాం. ఒక్క విషయం చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ గారు మా నోటికి జిప్పు వేసి కూటమిని విచ్ఛిన్నం చేయాలి, పవన్ కళ్యాణ్ గారిని యొక్క కూటమి నుంచి తప్పించాలి, తప్పించకపోతే ఎప్పటికీ నాకు అధికారం రాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆలోచనతో ఈవేళ పవన్ కళ్యాణ్ గారికి కూటమి మధ్య, ప్రజల మధ్య చిచ్చులు పెట్టడానికి ట్రై చేస్తున్నారు. ఎంత ప్రయత్నించినా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, ఎప్పుడు తొక్కాలో, ఎక్కడ తొక్కాలో, ఎలా తొక్కాలో తెలిసిన వారు కాబట్టి 2024లో తొక్కారు. మళ్ళీ మిమ్మల్ని అధికారంలోకి రానివ్వరు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉన్నంతకాలం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని కూడా తిరగనివ్వరు, వైసీపీ నాయకులను కూడా తిరగనివ్వరని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఖబర్దార్ మరొకసారి చెప్తున్నాను, వైసీపీ నాయకులకి, జగన్మోహన్ రెడ్డి బ్యాచ్కి పవన్ కళ్యాణ్ జోలికి రావద్దు. వస్తే జన సైనికులు మాత్రం ఏ విధంగా కూడా మిమ్మల్ని విడిచిపెట్టరు, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా విడిచిపెట్టరు అని చెప్పి హెచ్చరిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రజలు ఏదైతే ఈ రోజున సుపరిపాలన స్వీకరిస్తూ ఉన్నారో దానికి దూరంగా వాళ్ళ యొక్క మైండ్ డైవర్ట్ చేసే విధంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వారి డిఎన్ఏలోనే ఉంది. ఎందుకంటే అది ఉమ్మడి రాష్ట్రం దగ్గర నుంచి ఎక్కడ ఏ ప్రభుత్వం బాగా ప్రజలకు పనిచేస్తున్నప్పుడు ప్రజల్లో కళ్ళకులాలు సృష్టించి మతాల మధ్యలో విద్వేషాలు పెట్టి, ప్రాంతాల మధ్యలో విద్వేషాలు పెట్టి, కులాల మధ్యలో విద్వేషాలు పెట్టి లబ్ధి పొందాలి, గొడవలు సృష్టించాలి, అల్లరమూకలు రెచ్చగొట్టాలి, ఎక్కడా కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణం లేకుండా చూడటమే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి నేచరు. దాంట్లో భాగంగానే కొన్ని గంజాయి వనాలని తయారు చేసి రాష్ట్రం మీద విడిచిపెట్టి వాళ్ళు ఒకరు కులం పేరు మీద, ఒకరు మతం పేరు మీద, ఒకరు ప్రాంతం పేరు మీద అనేక రకాలైనటువంటి విధ్వంసాలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితిలో
ఈరోజున రాష్ట్ర ప్రజానీకం మెలకువగా ఉండాలి, రాష్ట్ర ప్రజానీకం చైతన్యంతో ఉండాలి. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా విజనరీ అయినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అభయహస్తం అందిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఈ రోజున రాష్ట్రం గణనీయమైనటువంటి అభివృద్ధి సాధిస్తూ ఉంటే, ఈ రోజున ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఒకరోజేమో మావిగాని అంటాడు, ఒకరోజేమో 3 రాజధానులు అంటాడు, ఒకరోజేమో 16 రాజధానులు అంటాడు, ఒకరోజునేమో అనేక మంది స్మగ్లర్స్ని, గంజాయిని తీసుకునేటువంటి వారిని పరామర్శిస్తుంటాడు. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా కొంతమంది మరణానికి కూడా వారే కారకులు అవుతారు. తిరిగి మళ్ళీ పోలీస్ బందోబస్తు ఇవ్వలేదని ప్రభుత్వం మీద నిందలేసేటువంటి ప్రక్రియ ఈ రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. కుట్రపూరితమైనటువంటి ఒక కక్ష సాధింపు చర్యగా ఈరోజు రాష్ట్ర ప్రజానీకాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దీన్ని తస్మా జాగ్రత్త, గ్రహించండి. 5.5 కోట్ల మంది ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం జనసేన పార్టీ నుంచి. ఇట్లాంటి వ్యక్తిగాళ్ళు ఇట్లాంటి కుట్రలు మానుకోవాలని జగన్మోహన్ రెడ్డి అనుకోని హెచ్చరిస్తూ ఉన్నాం. జడా శ్రావణ్ కుమార్ ఏలూరులో మాట్లాడుతూ సహజంగా దళితుల సమస్యల మీద చెప్పుకోవటంలో ఎవరికి ఇబ్బంది లేదు, వారి స్థితిగతులను చెప్పుకోవచ్చు, మనకేం ఇబ్బంది లేదు. కానీ ఆ మీటింగ్ దళితుల పేరు మీద రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని, వీళ్ళిద్దరిని టార్గెట్ చేసి మాట్లాడిన సందర్భాలు రాష్ట్ర ప్రజలందరూ గమనించారు. జడా శ్రావణ్ కుమార్ యొక్క దుష్ట బుద్ధిని రాష్ట్ర ప్రజలందరూ కూడా తీవ్రంగా ఖండించాలి. అలాగే ఇటువంటి జడా శ్రావణ్ కుమార్ లాంటి ఆలోచన పరులందరిని కూడా దళిత సామాజిక వర్గం కూడా అసహించుకునే విధంగా చైతన్యవంతులు కావాలని చెప్పి కూటమి తరపున, జనసేన పార్టీ తరపున మేము దళితులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీ ద్వారా. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు శుభవార్త. గత 37 సంవత్సరాలుగా విశ్వాసం మరియు నాణ్యతకు ప్రతీక సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ప్రశాంతమైన క్యాంపస్ లో ఆధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో నాణ్యమైన విద్యను అందించే అంకిత భావం గల అధ్యాపకులు, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్, టాప్ కంపెనీస్ లో ప్లేస్మెంట్ అవకాశాలు, ప్రత్యేక ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ విజయానికి బలమైన పునాది. అడ్మిషన్ కోసం సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు 37 సంవత్సరాల అనుభవంతో నమ్మకమైన విద్యా నాణ్యతకు చిరునామా. అత్యాధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో అంకిత భావం గల అధ్యాపకులు మీ విజయానికి తోడ్పడుతున్నారు. హాస్టల్ సౌకర్యం, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్ మీ కెరియర్ ను బలోపేతం చేస్తాయి. టాప్ కంపెనీస్ లో అద్భుతమైన ప్లేస్మెంట్స్, స్ట్రాంగ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ భవిష్యత్తుకు బలమైన పునాది. ఇంజనీరింగ్ లో మీ ప్రయాణానికి బెస్ట్ డెస్టినేషన్. అడ్మిషన్ కోసం ఇప్పుడే సంప్రదించండి. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. సర్ సిఆర్ రెడ్డి పీజీ కళాశాల నాక్ బెంగళూరు వారి నుండి 4 సార్లు ఏ గ్రేడ్ గుర్తింపు పొంది ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలగా పేరుంది. స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఎంకామ్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ ఫిజిక్స్, ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ, ఎంఎస్సీ ఆక్వాకల్చర్, ఎంఎస్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఎంఎస్సీ బయోటెక్నాలజీ, ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నవి. ప్రత్యేకతలు: ఎల్ఈడి స్క్రీన్స్ తో ఈ క్లాస్ రూమ్స్, 30,000కు పైగా పుస్తకాలతో అధునాతన లైబ్రరీ, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఇండస్ట్రియల్ విజిట్స్ మరియు ప్రాక్టికల్ శిక్షణ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆక్వాకల్చర్ ల్యాబ్స్, విశాలమైన ఏసీ సెమినార్ హాల్, సాఫ్ట్ స్కిల్స్ మరియు టెక్నికల్ స్కిల్స్ మీద ఉచిత శిక్షణ తరగతులు, విద్యార్థులకు బహుళజాతి కంపెనీలలో ఉద్యోగ అవకాశాల కల్పన, ఆధునిక వసతులు మరియు ఇంటర్నెట్ తో అనుసంధానించబడిన కంప్యూటర్ ల్యాబ్, జిమ్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్. అతి తక్కువ ఫీజులతో విద్యార్థులకు వేరువేరుగా హాస్టల్ వసతి. రీసెర్చ్ ప్రాజెక్ట్స్ కు యాజమాన్యం వారి ఆర్థిక సహకారం. సర్ సిఆర్ రెడ్డి పీజీ కళాశాల ఏలూరు. Phones 9505340399, 7382481448 and 8247552456. విద్యార్థిగా రండి, ఉద్యోగిగా వెళ్ళండి.
ఎస్ఎంసి హాస్పిటల్ అమ్మ అసోసియేషన్ మరియు ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో నడపబడుచున్న ఎస్ఎంసి హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్య బృందంచే గైనకాలజీ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ, ఆర్థోపెడిక్ సర్జరీ, జనరల్ సర్జరీ, న్యూరాలజీ వైద్య సేవలు కలవు. ఆధునిక ఆపరేషన్ థియేటర్, ఐసీయూ వార్డ్, ఈసీజీ, ఎక్స్రే, ల్యాబ్, ఫార్మసీ, అంబులెన్స్ సదుపాయాలు కలవు. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. జనరేటర్ సౌకర్యం మరియు సీసీటీవీ పర్యవేక్షణతో గ్రామాలకు దగ్గరగా పేద ప్రజలకు అందుబాటులో సేవా భావంతో ఉన్నత ఆశయంతో స్థాపించబడిన ఎస్ఎంసి హాస్పిటల్, మెయిన్ రోడ్, పెదవేగి. ఫోన్ నంబర్ 7075582111 7075578111. వెల్కమ్ బ్యాక్. రాష్ట్రంలో రాజ్యాంగ విరుద్ధంగా పాలన సాగిస్తున్నారని ప్రజలు ప్రైవేట్ ఆస్తులు దోచేస్తున్న కూటమి నాయకులు ఇప్పుడు భగవంతుడి ఆస్తులు కూడా కబ్జా చేస్తున్నారని మాజీ మంత్రులు తానేటి వనిత, చెల్లుబోయిన వేణుగోపాలరావు ఆరోపించారు. ద్వారకా తిరుమల శ్రీవారి ఆలయానికి దత్తత దేవాలయమైన తిమ్మాపురం పంచాయతీ లక్ష్మీపురంలోని శ్రీ సంతాన వేణుగోపాల జగన్నాథ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి చెందిన భూ రికార్డును రెవెన్యూ అధికారులు కమ్మవారి సేవా సంఘం ద్వారకా తిరుమల మండలం పేరున మార్చడాన్ని నిరసిస్తూ దేవాలయ భూమి దేవాలయానికి చెందాలని కోరుతూ గురువారం కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపి అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్ను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆలయ భూములను కొందరు టీడీపీ నాయకులు కబ్జా చేసి ఆన్లైన్ రికార్డుల్లో కమ్మవారి సేవా సంఘం ద్వారకా తిరుమల మండలం పేరును చేర్చారని అన్నారు. దాతలు అనన్య భక్తితో ఇచ్చిన స్థలాన్ని కమ్మవారి సంఘం పేరుతో స్వాహా చేయడం దారుణమని అన్నారు. రాష్ట్రంలో దోపిడీ రాజ్యం సాగుతుందని, శాంతి భద్రతలు లేవని, నచ్చిన విధంగా పాలన చేస్తున్నారని మండిపడ్డారు. ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. ఫోర్జరీ డాక్యుమెంట్లతో దేవుడి ఆస్తులను కబ్జా చేస్తే స్వామి చూస్తూ ఊరుకోడని, తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, దూలం నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో పంచాయతీ, పోరంబోకు, ఖాళీ స్థలాలు సైతం కబ్జా చేస్తూ దేవుడు మాన్యాలను కూడా టీడీపీ నాయకులు వదలడం లేదని మండిపడ్డారు. కనిపించిందల్లా దోచేస్తున్నారని, శ్రీవారి ఆలయం భూములతో చెలగాటమాడుతున్నారని, వారికి షాక్ ట్రీట్మెంట్ తప్పదని హెచ్చరించారు. ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెడుతున్నారని, తాము బెదిరింపులకు, తాటాకు చప్పళ్లకు భయపడే ప్రసక్తే లేదని అన్నారు. ద్వారకా తిరుమల ఆలయ భూమి స్థానిక ప్రజాప్రతినిధుల హస్తం లేకుండా జరగదని అన్నారు. తహసీల్దార్ను సస్పెండ్ చేసి ఘటనకు బాధ్యులైన వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఇందులో మామిళ్లపల్లి జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ప్రతిపక్షాన్ని కేసులు పెట్టి భయపెట్టాలని, కేసుల ద్వారా అణిచివేయాలని వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా దేవుడి ఆస్తి రక్షించడంలో ప్రతిపక్షం ఎక్కడా వెనక్కి వెళ్ళదు. ప్రజల ఆస్తులు రక్షించడంలో వెనక్కి వెళ్ళదు. ప్రభుత్వ ఆస్తులు రక్షించడంలో వెనక్కి వెళ్ళదు. దానికి ఉదాహరణే చిన్న తిరుపతిలో జరిగినటువంటి ఉదంతం. ఏ భూమినైతే ఒక సంఘం పేరున ఒక అన్రిజిస్టర్డ్ కాదు, ఫోర్జరీ మరొకసారి చెప్తున్నాను, ఫోర్జరీ డాక్యుమెంట్ని సృష్టించి ఎంఆర్ఓకి ప్రెజర్ తీసుకొచ్చి ప్రభుత్వ రికార్డులోకి ఎక్కిస్తే సాధారణంగా మన దేశంలో హిందుత్వం, ఈ సందర్భంలో సనాతన ధర్మ రక్షకుల్ని అడుగుతున్నాను, హిందుత్వంలో తన ఆస్తి భగవంతుడికి సమర్పిస్తే తన కుటుంబం తరతరాలుగా పుణ్యఫలాలు పొందుతుందని విశ్వాసంతో ఒక కుటుంబం వారు 2 ఎకరాల భూమిని స్వామివారికి సమర్పించారు దేవాదాయ ధర్మాదాయ శాఖకి. దేవుడి ఆస్తిని కాజేసిన వారిపైన ఈ సనాతన ధర్మవాదులందరూ ఏం మాట్లాడతారు, సమాధానం చెప్పాలని సందర్భంగా మనవి చేస్తూ జాయింట్ కలెక్టర్ గారికి ఇచ్చాం. ఆయన పాజిటివ్గా దీనికి సంబంధించినటువంటి ఎంక్వైరీ కండక్ట్ చేసి ఎవరైతే సంబంధిత వ్యక్తులు ఉన్నారో, ఈ నేరానికి పాల్పడిన వారు, ఈ నేరంలో పాలు పంచుకున్నవారు కూడా శిక్షార్హులనేటువంటిది మేము డిమాండ్ చేశాం. మాకు నమ్మకం ఉంది, ఇప్పటికీ కొంతమంది ఎవరైతే ఇవాళ అధికారులు ఉన్నారో ధర్మబద్ధంగా పాలించేవారు, దేవుడంటే భయం కలిగిన వారు ఖచ్చితంగా ఈ దేవుడి ఆస్తుల్ని కాజేయాలనుకున్న వారికి శిక్ష పడేటట్టుగా మీరు చేస్తారు, లేకపోతే దేవుడైనా శిక్షిస్తాడని సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. దేవాలయానికి, దేవస్థానానికి కూడా రాయడం, అలాగే తహసీల్దార్కి కూడా ఒక లెటర్ పెట్టారు. ఏమని అంటే, ఈ భూమి మా పూర్వీకులు దేవస్థానానికి ఇచ్చున్నారు, దీన్ని పరిరక్షించవలసిన బాధ్యత ఎవరిది? దేవస్థానాన్ని. అలానే రెవెన్యూ అధికారులు కూడా
మరి ఈ రోజున మీరు దేవస్థానం ఈ భూములను పరిరక్షించగలిగితే ఓకే, పరిరక్షించండి, లేని పక్షంలో తిరిగి మాకు అది రిటర్న్ చేయండి అని అప్పుడు పూర్వీకులుగా ఉన్న దాతల యొక్క వంశస్థులు వచ్చి వారు ఒక లెటర్ రాసి ఇవ్వడం కూడా జరిగిందండి. అంటే ఇంత జరుగుతూ ఉంటే ఈ రోజున స్థానిక శాసనసభ్యుడు వచ్చి ఇది ఒక వివాదాస్పదమైన భూమి, ఇది ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంది, ఇది ప్రభుత్వం ఎవరికి చెందుతుందో ఏంటని విచారణ చేసి నిర్ణయిస్తారు అని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. పెద్ద తిరుపతి వెళ్ళడానికి మొక్కుకుంటే అక్కడికి వెళ్ళలేని వాళ్ళు చిన్న తిరుపతిలో మొక్కు తీర్చుకోవచ్చంట. ఇక్కడ మొక్కుకున్నవారు చిన్న తిరుపతిలో మొక్కుకున్నవారు ఇక్కడ తీర్చుకోలేక పెద్ద తిరుపతి వెళ్తే కుదరదంట. చిన్న వెంకన్నకి కోపం వస్తుందంట. మరి ఆయన భూములనే ఈ రోజున కబ్జా చేసిన నాయకులు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ జాగ్రత్తగా ఉండాలని, ఆయన ఆగ్రహానికి గురి కాకూడదని హెచ్చరిస్తున్నామండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతు విప్పి స్వామివారి భూములు ఎవరైతే కబ్జాలు చేశారో వారి మీద పోరాటం చేయడానికి ఎప్పుడు కూడా భయపడరు, వెనకాడరు, ఎప్పుడు కూడా ముందడుగు వేస్తారనే సంగతి ఈ సమాజానికి తెలుసు. ఆఖరికి స్వామివారు చిన్న తిరుపతి వెంకన్న స్వామి అయినటువంటి ఆ మహానుభావుడి మరి కృపా కటాక్షం కూడా ఈ ప్రతిపక్షం మీద ఉందనే సంగతి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే ఎవరు కూడా ఉపేక్షించరు. ఇది దోచేస్తున్నారు రాష్ట్రాన్ని, ఏ మూల చూస్తే ఏ మూల. మట్టి మాఫియా, ఇసుక మాఫియా ఒకటి కాదు, ఏది దోచుకుంటే కూడా కనీసం ఈ కోట్లాది మంది భక్తులు కోరుకునే ఎప్పుడు కూడా భక్తి శ్రద్ధలతో పూజ చేసుకునే ఈ స్వామివారి ఆస్తులు కూడా మీరు కబ్జా చేసేయాలా? స్వామివారు ఊరుకోరు. మీకు త్వరలోనే మీకు గుణపాఠం జరుగుతుంది. అలాగే ఈరోజు ప్రత్యేకంగా మరి నాయకులందరూ కూడా వచ్చి జాయింట్ కలెక్టర్ గారిని కలవటం జరిగింది. పూర్తిగా విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. డాక్యుమెంట్స్ కూడా అన్నీ కూడా వివరణ చూపించి వాళ్ళు నకిలీ డాక్యుమెంట్స్ ఏవైతే పెట్టి వాళ్ళు కబ్జా చేశారో దీనికి కారణమైనటువంటి రెవెన్యూ అధికారులు కానివ్వండి, ఇతర అధికారులు కానివ్వండి, పైన నాయకులు ఎవరున్నా అందరికీ కూడా వీళ్ళ మీద చర్య తీసుకోమని మరి చెప్పడం జరిగింది. ఆయన వెంటనే కూడా నేను యాక్షన్ తీసుకుంటానని చెప్పడం జరిగింది. చాలా సంతోషం. ఎవరికి తెలియకుండా సీక్రెట్గా చేసామని అనుకున్నటువంటి ఈ పని, ఈ దొంగ పని బయటికి రావడం, దేవుడు మరి స్థానిక మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జు అలాగే మాజీ హోంమంత్రి గారు అయినటువంటి తానేటి వనిత గారి దృష్టికి రావడం, మరి దేవుడు ఆమెతోనే ఈ అంశం మీద మాట్లాడించి బయటికి తీసుకుని రావడంతో ఇప్పుడు నాలిక ఖర్చుకుని స్థానిక ఎంఆర్ఓ కానీ లేకపోతే శాసనసభ్యులు కానీ లేదు ఇది దేవుడికి సంబంధించినటువంటి భూమే, మళ్ళీ యథావిధిగా ఆ రికార్డ్స్ని మారుస్తాం దేవుడి పేరు మీదకే అని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే మీ అంతటి మీరే ఒప్పుకుంటా ఉన్నారు ఇందులో తప్పు జరిగింది, ప్రొసీజర్ ల్యాప్సెస్ కావచ్చు, చాలా స్పష్టంగా తెలిసే ఈ భూమిని దేవుడిది మరి ప్రైవేట్ వ్యక్తులకి మార్చేవని మీరే ఒప్పుకుంటా ఉన్నటువంటి పరిస్థితి. అంటే దోపిడీకి అంతు లేకుండా ఏది పడితే చేయొచ్చు అనేటువంటి మీ ధోరణి ఎక్కడికి దారి తీస్తుంది అనేటువంటి స్పష్టంగా కనిపిస్తాం. ఇందాక మా జిల్లా అధ్యక్షులు చెప్పినట్టుగా కేవలం 5 సంవత్సరాల పాటు కస్టోడియన్ మాత్రమే, మీరేదో దీనికి పెత్తందారి కింద తీసుకుంటే మాత్రం మంచి పద్ధతి కాదు. ద్వారకా తిరుమల దేవస్థానానికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి ఎదురుగుండా లెంపలు వాయించుకోండి, లేకపోతే దేవుడి తాలూకా రియాక్షన్కి మాత్రం మీరు తట్టుకోలేరు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోమని చెప్పి హెచ్చరిస్తూ ఈ సందర్భంగా మరొకసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే సదావర్తి భూములు మనం చూసాం 400 ఎకరాలు పైబడి, ఆవేళ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే దేవుడికి సంబంధించినటువంటి భూములు ప్రైవేట్ వ్యక్తులకి కట్టగట్టాలనేటువంటి ప్రయత్నం ఏ రకంగా చేశారు. సో 400 ఎకరాలే ప్రైవేట్ వ్యక్తులు కట్టబెట్టాలని ప్రయత్నం చేసినటువంటి ఈ ప్రభుత్వ పెద్దలకి, చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ ద్వారకా తిరుమలలో ఉన్నటువంటి ఈ భూమిని మార్చడం అనేటువంటిది పెద్ద విశేషం ఏం కాదు. దయచేసి ఎప్పటికైనా మీ పద్ధతులను మార్చుకోండి, దేవుడితో ఆటలాడద్దు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ తక్షణమే ఆఫీసర్లను కూడా అడుగుతూ ఉన్నాం, ఎవరెవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకోమని. జేపీ అన్న
రక్షణ సైన్యం ప్రారంభించబడి 161 సంవత్సరాలైన కారణంగా మిలీనియం చర్చ్ సెంట్రల్ కోర్ ఏలూరు సంఘ కాపరి కెప్టెన్ నీలా రత్నకుమార్ అధ్యక్షతన సంస్థాపకులు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడింది. ఉదయం 7:30 ఏలూరు మండల నాయకులు మేజర్ డి యేసురాజ్యం రక్షణ సైన్య పతాకాన్ని ఎగరవేసి రక్షణ సైన్యం ప్రారంభించడం విధానాన్ని గురించి ప్రజలకు తెలియజేయడం జరిగింది. రక్షణ సైన్యం సోప్ సాల్వేషన్ అనే నినాదంతో సాంఘిక కార్యక్రమాలు చేసేటటువంటి గవర్నమెంట్ ద్వారా గుర్తింపు పొందిన క్రైస్తవ సంస్థగా అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తోంది. అదే మార్గంలో అవసరాల్లో ఉన్నవారికి సహాయపడుతూ విద్యా సంస్థలు, హాస్పిటల్స్, అనంతరం బాలికల బాలుర వసతి గృహాలు, వృద్ధాశ్రమాలు ఇంకా అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు సైన్యం వారు నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగానే ఈరోజు సంస్థాపకుల దినోత్సవం సందర్భంగా మధ్యాహ్నం 12 గంటలకు ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్ నందు వైద్య సేవలు పొందుతున్న కొందరు రోగులకు, అలాగే రోగులు సందర్శించడానికి వచ్చిన ప్రజలకు భోజన పొట్లాలను పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏలూరు మండల నాయకులు దంపతులు మేజర్ డి యేసురాజ్యం, మేజర్ డి లత, సెంట్రల్ కోర్ సంఘ కాపరి కెప్టెన్ నీలా రత్నకుమార్, కెప్టెన్ నీలా సుకన్యారాయ్, లీగ్ ఆఫ్ మెర్సీ ట్రెజరర్ బెజ్జం జూలీ రాజేష్ పుత్ర, అలాగే గృహ సమితి వారు, సంఘ పెద్దలు, యవనస్తులు, హాస్టల్ పిల్లలు, విశ్రాంతి ఉద్యోగస్తులు కార్యక్రమంలో పాల్గొన్నారు. యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాము. ఈరోజు ప్రత్యేకంగా 161వ ఫౌండర్స్ డే సందర్భంగా మిలీనియం చర్చ్ సెంట్రల్ కోర్ తరపున గవర్నమెంట్ హాస్పిటల్లో కొంతమందికి, ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్లో కొంతమందికి ఫుడ్ ఫీడింగ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో కోర్ కమాండింగ్ ఆఫీసర్స్, అలాగే లోకల్ ఆఫీసర్సు, సంఘస్థులు కలిసి ఈరోజు ఈ స్థలంలో ఫౌండర్స్ డే సందర్భంగా ఈ యొక్క ఫ్రీ ఫీడింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసే సమయాన్ని దేవుడు మాకు ఇచ్చినందుకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ హాస్పిటల్లో చాలామంది అవసరతలో ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఈ స్థలంలో చేస్తే బాగుంటుందని ఆలోచన చేసి ఈ తీర్మానం చేసినటువంటి లోకల్ ఆఫీసర్స్కు, ఏర్పాటు చేసినటువంటి మరి ఉద్యోగస్తులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి మరి రక్షణ సైన్యానికి ప్రత్యేకంగా మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మరి రక్షణ సైన్యము ఆయా స్థలాల్లో చేస్తున్నటువంటి ఈ సాంఘిక సేవా పరిచర్యలను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మరి నాయకులను, అలాగే సెంట్రల్ కోర్ సభ్యులను, రక్షణ సైన్యాన్ని దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకు దేవునికి మేము ఎంతగానో వందనస్తులము. నేటి దినాన రక్షణ సైన్యం ప్రారంభించబడి 161 సంవత్సరాలు సంపూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా రక్షణ సైన్యం యొక్క నినాదం సోప్ సాల్వేషన్, ఎక్కడ అవసరం ఉంటుందో అక్కడ సైన్యం ఉంటుంది అనేటువంటి నినాదంతో నిరుపేదల కోసం, అవసరాలు ఉన్న వారి కోసం పనిచేసేటువంటి ఒక మంచి సంస్థగా రక్షణ సైన్యం నేడు మనకు కనబడుతూ ఉంది. వారి యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మేము అనుసరిస్తూ ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్స్కు, అలాగే వారిని సందర్శించుటకు వచ్చినటువంటి విజిటర్స్కి కొంతమందికైనా ఆహార సదుపాయాన్ని కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు రక్షణ సైన్యం సెంట్రల్ కోర్ ఏలూరు తరపున కొన్ని ఫుడ్ ప్యాకెట్స్ని ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్లో పంచడం జరిగింది. కాబట్టి వీక్షిస్తున్నటువంటి వారు రక్షణ సైన్యం కొరకు ప్రార్థన చేయండి, రక్షణ సైన్యానికి సహకరించండి. థ్యాంక్ యూ. పేషెంట్స్ కొరకు, విజిటర్స్ కొరకు, అవసరతలు ఉన్నవారు రక్షణ సైన్యము సెంట్రల్ కోర్ తరఫున ఈ అరేంజ్ చేసినటువంటి ఫుడ్ ప్యాకెట్స్ని బట్టి మీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఏర్పాటు చేసిన వారందరిని బట్టి ఈ యొక్క ఆహార ప్యాకెట్స్ను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ప్రజా పంపిణీ వ్యవస్థ పటిష్టం చేయడంతో పాటు రేషన్ దుకాణాల ద్వారా 14 రకాల నిత్యావసర వస్తువులను ప్రజలకు అందించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్ డిమాండ్ చేశారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏలూరు ఏరియా ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్ మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల ధరలు నిరంతరం పెరుగుతున్న నేపథ్యంలో పేద మధ్యతరగతి ప్రజలు
ప్రజలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య మాట్లాడుతూ 2024 ఎన్నికల సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తాము అధికారంలోకి వస్తే నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ధరలు తగ్గించలేదని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం రేషన్ దుకాణాల ద్వారా ప్రతి ఒక్కరికి 5 కేజీల బియ్యం మాత్రమే సరఫరా చేస్తున్నారని, ప్రజల ఆహార భద్రతను, జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు బియ్యంతో పాటు కందిపప్పు, మంచి నూనె, మొక్కజొన్నలు, చక్కెర, కారం, పసుపు, జీలకర్ర, పామాయిల్, కొబ్బరి నూనె, ఆవాలు, జొన్నలు, పల్లీలు, సబ్బులు కలిపి 14 రకాల నిత్యావసర సరుకులు రేషన్ షాపుల ద్వారా అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించిన పక్షంలో ఈ ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఏలూరు జిల్లా సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు, సిపిఐ ఏలూరు ఏరియా కార్యదర్శి ఉప్పులూరి హేమశంకర్, సహాయ కార్యదర్శి కురెళ్ల వరప్రసాద్, ఏఐటీసీ జిల్లా గౌరవ అధ్యక్షులు కొంపెల్ల కృష్ణమాచార్యులు, జిల్లా కార్యదర్శి రెడ్డి శ్రీనివాస్ డాంగే, జిల్లా కోశాధికారి పుప్పాల కన్నబాబు, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ యామని, సిపిఐ ఏలూరు జిల్లా కౌన్సిల్ సభ్యులు భజంత్రి శ్రీనివాసరావు, ఏలూరు ఏరియా సహాయ కార్యదర్శి కొల్లూరు సుధారాణి, సిపిఐ ఏలూరు ఏరియా కార్యవర్గ సభ్యులు మావూరి విజయ, గొర్రె స్వాతి, సాయన అభిలాష్ కుమార్, కౌన్సిల్ సభ్యులు ఎంఏ హకీం, లక్కోజు జగదీశ్వరి, ఉప్పులూరి లక్ష్మి, భవానీ, జ్యోతి, నిస్సి, ఆలూరి రమేష్, రంగమ్మ, అబ్రహం, ఆదినారాయణ, సుందరమ్మ, జట్ల సంఘ నాయకులు యాదగిరి శ్రీను, కరణం నానాజీ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల్లో వాగ్దానం చేసిన తర్వాత గెలిచాక నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించడానికి ఏ ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టడం లేదని, ఈరోజు దేశంలో రాష్ట్రంలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని భారత కమ్యూనిస్ట్ పార్టీ భావించి ఈరోజు ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద 14 రకాల నిత్యావసర వస్తువుల్ని రేషన్ డిపోల ద్వారా ప్రజలకు అందించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తూ ఉంది. అలానే దేశంలో అనేక మంది పౌష్టికాహార లోపంతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. చాలామంది, అధికంగా మహిళలు అనేక రకాల అనారోగ్య సమస్యలకు గురవుతూ ఉన్నారు. ఇవి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి రానట్లుగా, వాళ్ళు పట్టించుకోనట్లుగా వ్యవహరించడాన్ని సిపిఐ ఖండిస్తూ ఉంది. కేవలం రైసు, కందిపప్పు, పంచదార ఇస్తే కందిపప్పు లేకపోతే పంచదార ఇస్తున్నారు, లేకపోతే ఓన్లీ రైస్ మాత్రమే ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఇది సరైనది కాదు. కొని తినలేని పరిస్థితుల్లో కష్టజీవులు ఉంటా ఉన్నారు ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ. కాబట్టి కేవలం రైస్ ఇచ్చి చేతులు దులుపుకునే పని కరెక్ట్ కాదు. చౌక డిపోల ద్వారా, ఏదైతే రేషన్ డిపోల ద్వారా కష్టజీవులకి, గ్రామీణ పేదలకి, పట్టణ పేదలకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నిత్యావసర వస్తువులు 14 రకాలు, ఉప్పు, పప్పు, కందిపప్పు, చింతపండు, నూనె, ఇలాగ వేరుశెనగుళ్ళు అన్నీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. తద్వారానే పౌష్టికాహార లోపంతో కూడా అనేక మంది ఈనాడు రాష్ట్రంలో, దేశంలో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ అధిక ధరల భారం తగ్గించాలి. అదేవిధంగా రేషన్ డిపోల ద్వారా నిత్యావసర వస్తువులు 14 రకాల నిత్యావసర వస్తువులు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెరదీయబోతామని సిపిఐ అని తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ ప్రభుత్వం ఏం చేస్తూ ఉందంటే యాప్ల పేరుతోటి ఈ ఉన్న కార్డులను తగ్గించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. దాంతోపాటు 2-3 రకాలు ఇస్తూ ఉన్నారు, అందుకంటే అదనంగా లేదు. ఇంకా ఈ నెల నుంచే ప్రారంభం చేస్తారంట. దగ్గరగా 15 రోజుల పాటు రేషన్ షాపుల్లో రేషన్ ఇవ్వరంట. అంటే 16వ తారీఖు నుంచి 30వ తారీఖు దాకా రేషన్ ఇవ్వరంట. ఇట్లాంటి సిస్టమ్ను కూడా గవర్నమెంట్ అడాప్ట్ చేస్తూ ఉంది. వీటన్నిటినీ కమ్యూనిస్ట్ పార్టీ వ్యతిరేకిస్తూ ఉంది. ఇది ప్రజా ఉద్యమంగా మారాలి భవిష్యత్తులో. ఎందుకంటే రేషన్ కార్డులు ఇవ్వట్లేదు ఒకటి, కార్డుల ద్వారానేమో 2-3 రకాల వస్తువులు ఇస్తున్నారు 2, మూడోదేమో ఉన్న రేషన్ కార్డులు ఏమో ఏరి వేస్తారంట 3. ఇవన్నీ ఉన్నాయి. అందుకోసం కమ్యూనిస్ట్ పార్టీ ప్రజల పక్షాన ఎప్పుడు కష్టాలు వచ్చినా ప్రజలకు దెబ్బలాడుతూ ఉంటుంది. అందులో భాగంగానే ఈ పోరాటం కూడా చేస్తూ ఉన్నాం. ప్రజలు కూడా దీన్ని గుర్తెరిగి అందరూ వాళ్ళ కోసం చేసే పోరాటంలో భాగస్వాములు కావాలని చెప్పేసి ప్రత్యేకంగా కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఏలూరు ఏరియా ఎన్ఎఫ్ఐడబ్ల్యూ సహాయ కార్యదర్శిని. ఈరోజు మేము చేసే కార్యక్రమం నిత్యావసర ధరల సరుకులు తగ్గించాలని, పెరిగిన ధరలు తగ్గించాలని, అలాగే చౌక డిపోల నుండి 14 రకాల నిత్యావసర సరుకులు అందించాలని మేము ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను కోరుతూనే ఉన్నాము. ఎప్పటికీ నిత్యావసర ధరల వస్తువులు తగ్గిస్తామని ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తగ్గించడం లేదు. అలాగే సామాన్య ప్రజలపైన ఇట్లాంటి భారాలు పెడతానే ఉన్నారు. అలాగే ఇప్పుడు మాకు రేషన్ డిపోల నుండి ఈ 14 రకాల నిత్యావసర సరుకులు మాకు అందించాలని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని మేము ఎన్ఎఫ్ఐడబ్ల్యూగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.
ఆధ్యాత్మిక భావనతో పాటు ఇతరులకు సైతం మేలు జరగాలన్న దృక్పథంతో శిథిలమైన ఆలయ పునర్నిర్మాణానికి దాతల ముందుకు రావడం అభినందనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. భీమడోలులోని పెరుమాళ్ల స్తంభ ప్రాంతం వద్ద 50 లక్షల రూపాయల అంచనా వ్యయంతో పునర్నిర్మించనున్న శ్రీ కోదండ రామాలయం నిర్మాణ పనులు గురువారం ప్రారంభమయ్యాయి. 103 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ కోదండ రామాలయాన్ని నిర్మాణానికి అప్పట్లో భీమడోలుకు చెందిన బొమ్ము పిచ్చయ్య పొన్నమ్మ దంపతులు స్థలాన్ని కేటాయించారు. కాలక్రమేణా ఆలయం శిథిలమైంది. ఈ నేపథ్యంలో స్థలదాతల మునిమానవుడు చోడిశెట్టి వెంకటేశ్వరరావు జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు మోరం వెంకట్రావు, చోడిశెట్టి భువనేశ్వరి, సత్యరాజేశ్వరి ఆలయ పునర్నిర్మాణానికి 5 లక్షల రూపాయల విరాళాన్ని అందజేశారు. ఈ నేపథ్యంలో ఆలయ పునర్నిర్మాణ పనులు గురువారం ప్రారంభమయ్యాయి. ఇప్పటికే ఇతర దాతలు విశేషంగా విరాళాలను ఆలయ కమిటీకి అందజేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆలయ పునర్నిర్మాణానికి 5 లక్షల రూపాయల విరాళం ఇచ్చిన చోడిశెట్టి వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులను ఆలయ కమిటీ సత్కరించింది. మీతో పక్కన ఎవరో ఒకటి ఏదో నెట్ ఓకే. ఆ శ్రీరామచంద్రమూర్తి యొక్క అనుగ్రహ ఆశీస్సులతో మే 2006వ తేదీన ఇక్కడ ఈ కోదండ రామ మందిరం నిర్మాణం చేయడానికి శంకుస్థాపన జరిగింది. ఆ శంకుస్థాపన అనంతరం యొక్క స్వామివారి యొక్క ఆలయం ఈ విధంగా తీర్చిదిద్దుకుంటూ వచ్చింది. మరి ఈరోజు జూలై 2వ తారీఖు ఉదయం 7:06 మా సింహద్వారం పెట్టడానికి దైవజ్ఞులు నిర్ణయించారు. దానిలో భాగంగా ఈ యొక్క స్థలం ఇచ్చిన దాత బొమ్ము పిచ్చి గారు, బొమ్ము పొన్నమ్మ గారు, వారి మనవడు చోడిశెట్టి వెంకటేశ్వరరావు గారు. ఆయన ఈ మధ్యనే కాలం చేయడం జరిగింది. ఆయన పేరు మీద వారి కుటుంబ సభ్యులు ఈ గర్భగుడి పూర్తి స్థాయిలో నిర్మాణ నిమిత్తం 5 లక్షల రూపాయలు స్వామివారికి ప్రకటించారు. ఆ కుటుంబానికి మా కమిటీ తరఫున మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. ఆలయ కమిటీ సభ్యులందరికీ మొట్టమొదటిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇటువంటి మహద్భాగ్యం ఎన్ని జన్మలెత్తినా కూడా రాదు అనే నా యొక్క ప్రగాఢ విశ్వాసం. మా నాన్నగారి గురించి ఈ ఊళ్ళో ఏదో ఒకటి శాశ్వతంగా చెయ్యాలి అని మా కుటుంబ సభ్యులు అనుకున్నాము. ఈ మహత్కార్యంలో మా కుటుంబం మా నాన్నగారి జ్ఞాపకార్థం మేము దానిలో పాలు పంచుకోవడం జన్మ జన్మల అదృష్టంగా నేను భావిస్తున్నాను. పూర్వం 103 సంవత్సరాల క్రితం బొమ్ము పిచ్చయ్య గారు, పొన్నమ్మ గారు ఈ శ్రీ రామాలయానికి స్థలదాతలు చేశారు. వారి మునిమనవడు చోడిశెట్టి వెంకన్న గారు అయినా ఆ రూపంలో వాళ్ళ అమ్మాయి గారికి మన రామాలయానికి పునర్నిర్మాణానికి మీరు సహకరించాలని వచ్చారు. నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నవధాన్యాలను భూమిలో చల్లడం వల్ల అవి ఏపుగా పెరగడం వల్ల భూమిలో గుల్ల ఏర్పడి సారవంతం తయారవుతుందని ప్రకృతి వ్యవసాయం డిపిఎం బి వెంకటేష్ పేర్కొన్నారు. గురువారం పెదవేగి మండలం బి సంగవరం గ్రామంలో రైతులు సాగు చేసిన నవధాన్యాల పైరును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఎక్కువగా పంటకు ముందు పొలంలో జీలుగా జనుమును సాగు చేస్తుంటారని, అయితే దీనికి ప్రత్యామ్నాయంగా నవధాన్యాలను భూమిలో చల్లడం వల్ల భూమి సారవంతంగా ఏర్పడి అధిక దిగుబడులను అందించే ఆస్కారం ఉంటుందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. బి సింగవరం గ్రామంలో రైతులు ఎక్కువగా నవధాన్యాలను భూమిలో చల్లి తద్వారా అధిక దిగుబడులను సాధిస్తున్నారని, మిగిలిన రైతులు కూడా నవధాన్యాలపై దృష్టి సారించి వాటిని సాగు చేసే విధంగా తాము ప్రోత్సహించడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పి నాగరాజు, ఫణికుమార్, రైతులు సిరిబత్తిన పూర్ణచంద్రరావు, పల్లగాని గంగాధర్రావు, ప్రహ్లాదరావు, వరుస సత్యనారాయణ, పల్లగాని సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. దీంట్లో ఇచ్చాడు కదా, లావ్ అయిపోయింది. అమ్మాయి ఏమో దున్ని అదే అది ఆరోగ్యవంతమైన సాయిల్. మనం విచ్చలవిడిగా ఎరువులు పురుగు మందులు వాడటం వల్ల
1,00,000 కూడా ఉండట్లా 1 గ్రామ్స్ ఆయిల్ తీసుకుంటే ప్రస్తుత పరిస్థితుల్లో. మనం ఈ పిఎండిఎస్ వేయడం వల్ల ఈ ఏవైతే సూక్ష్మజీవులు నిద్రావస్థలోకి వెళ్ళిపోతాయి, డార్మెంట్ స్టేజ్లోకి వెళ్ళిపోతాయి, అవన్నీ నమస్కారం అండి, నా పేరు బి వెంకటేష్, డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ ఏపీసీఎన్ఎఫ్. ఈరోజు మనం ఎన్ఎంఎన్ఎఫ్ గ్రామం సింగవరం పెదవేగి మండలం ఏలూరు జిల్లాలో ఉన్నాము. ఈ గ్రామం నుంచి పెద్ద ఎత్తున పిఎండిఎస్కి స్పందన వచ్చింది. 132 కిట్లు 132 ఎకరాల్లో ఈ గ్రామంలో వేయడం జరిగింది రైతు సోదరులందరూ. ఇందులో ప్రత్యేకంగా ఇప్పుడున్న 70 ఎకరాల ఈ కాంపాక్ట్ బ్లాక్లోకి వచ్చి రావడం జరిగింది. ఈ బ్లాక్ మొత్తంలో 2 రైతులు తప్ప మిగతా రైతులందరూ సుమారు 38 మంది రైతులు 62 ఎకరాల వరకు పిఎండిఎస్ వేయడం జరిగింది. ఈ పిఎండిఎస్ వేయడం వల్ల ఉపయోగాలు వీళ్ళు మాటల్లో కూడా మిగతా ఉత్తి జీలు వేసుకునే కంటే కూడా పిఎండిఎస్ వేసుకోవడం వల్ల కలిగే ఉపయోగాలు మన పరస పలగాని గంగారావు గారు చెప్పడం జరిగింది. ఆయన చెప్పింది వాస్తవం. మనం పిఎండిఎస్ చేసుకోవడం వల్ల 28 నుంచి 30 రకాల మొక్కలు వేసుకుంటున్నాము, 7 జాతులకు సంబంధించినవి. ఇవి డిఫరెంట్ రూట్ ఎగ్జిడేట్స్ భూమిలోకి విడుదల చేయడం ద్వారా భూమిలో నిద్రాణ వ్యవస్థలో ఉన్న సూక్ష్మజీవులన్నీ కూడా యాక్టివేట్ చెంది ఏదైతే పోషకాలు సూక్ష్మ పోషకాలు మొక్కకు అందుబాటులో లేనివి ఉంటాయో భూమిలో వాటన్నిటినీ కూడా మొక్కలు ఉపయోగించుకునే రూపంలోకి మార్చి తర్వాత వేసుకునే పంటలకి బాగా ఉపయోగపడటం జరుగుతుంది. అలాగే పశువులు ఇవి మేయడం వల్ల పశువుల్లో పాల దిగుబడి పెరిగిద్ది, వెన్న శాతం కూడా పెరగడం మేము గమనించడం జరిగింది. అలాగే ఈ తుఫాన్లకు కానీ అలాగే నీటి ఎద్దడి వచ్చినా కానీ ఒక్కోసారి మన బోర్లు ఫెయిల్ అయ్యి ఒక్కోసారి వాటర్ ఇదో అవుతూ ఉంటుంది, మనం టైంకి పెట్టలేకపోతూ ఉంటాం. అటువంటి పరిస్థితుల్లో కూడా ఎక్కువ గ్యాప్ వచ్చినా కానీ వాటర్ పెట్టడంలో తడులు కూడా తక్కువ తడులు అడుగుద్ది మనం పిఎండిఎస్ వేసుకోవడం వల్ల. ఎందుకంటే భూమిలో సేంద్రీయ కర్బనం పెరిగిద్ది. ప్రతి 1 గ్రామ్ ఆఫ్ సాయిల్ కార్బన్ సేంద్రీయ కార్బన్కి కూడా 8 రెట్ల వాటర్ హోల్డింగ్ కెపాసిటీ పెరిగిద్ది సాయిల్లో. అందుకని మనకి వాటర్ హోల్డింగ్ కెపాసిటీ పెరగడం వల్ల కూడా తడులు కూడా తక్కువ అవసరం అవుతాయి. అలాగే తుఫాన్లు వచ్చినప్పుడు కూడా తుఫాన్లు తట్టుకుని లాడ్జింగ్ రెసిస్టెన్స్గా తయారవుతుంది మన మొక్క. అలాగే రోగనిరోధక శక్తి కూడా బాగా పెరుగుతుంది. ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి రైతు సోదరులందరినీ కూడా పెద్ద ఎత్తున పిఎండిఎస్ వేసుకుని కెమికల్ నుంచి న్యాచురల్ ఫార్మింగ్ వైపు రావాల్సిందిగా కోరుతున్నాను. ఎరువుల కంపెనీలు రైతులకు ఎరువులను సరఫరా చేయడమే కాకుండా పశువులకు సంబంధించి వైద్య శిబిరాలు నిర్వహించడం ఎంతో సంతోషదాయకమని పశుసంవర్ధక శాఖ ఏడీ డాక్టర్ విజయశ్రీ కొప్పాక సొసైటీ అధ్యక్షులు కేవీవి ప్రసాద్ పేర్కొన్నారు. గురువారం సహకార సంఘం వారోత్సవాల్లో భాగంగా పెదవేగి మండలం పెదకడిమి గ్రామంలో గల కొప్పాక సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇఫ్కో ఫెర్టిలైజర్స్ వారి సౌజన్యంతో ఉచిత పశు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ వైద్య శిబిరంలో పశువులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగిందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ ఏడీ విజయశ్రీ, మాజీ సర్పంచ్ కొసరాజు బలరామకృష్ణ చౌదరి, పశు వైద్యులు తారక్, సుందర్ సింగ్, ఇఫ్కో జిల్లా మేనేజర్ దిలీప్ కుమార్, రైతులు పాల్గొన్నారు. బొప్పకాయ కొట్టాక 6 సంవత్సరాలు ఉంటుందంట గీతం మినిమం. పర్లేదండి. అందరికీ నమస్కారం. కోఆపరేటివ్ బ్యాంకు మరియు వాళ్ళ సహకారంతో వెటనరీ క్యాంప్ అనేది నిర్వహించిన ఈ గ్రామంలో చాలా సంతోషంగా ఉంది. ఈ క్యాంపుకి మనకి చుట్టుపక్కల ఉన్న డాక్టర్స్ కూడా వచ్చారు, మన డాక్టర్లు కాకుండా పెద్ద డాక్టర్స్ కూడా వచ్చారు. కాబట్టి కరెక్ట్గా పశువులకు కానీ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి కూడా గర్భకోశ వ్యాధులకి కూడా చికిత్స చేయించుకోవాలని కోరుకుంటున్నాం. రైతులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని. కోఆపరేటివ్ వారోత్సవాల సందర్భంగా పెదకడిమి కొప్పాక సొసైటీ వారి సారథ్యంలో ఈరోజు పశు
మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని రైతులందరినీ కోరడం జరిగింది. ఈ అవకాశం కల్పించినటువంటి ఇఫ్కో యాజమాన్యం వారికి అలాగే స్థానిక శాసనసభ్యులకు నమస్కారం. ఈరోజు కోఆపరేటివ్ సహకార వారోత్సవాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా డిపార్ట్మెంట్ ఆఫ్ కోఆపరేషన్ వెటర్నరీ క్యాంపు లేదంటే వెటర్నరీ బ్రెయిన్ స్టార్మింగ్ అంటారు ఏర్పాటు చేయమని పిలుపునిచ్చింది. దానికి గాను ఇఫ్కో ఈ ప్రాంతం మొత్తంలో ఎక్కువ పాడి సంపద ఉండేది ఈ గ్రామం ఈ చుట్టుపక్కల పరిసరాల్లోనే కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రెసిడెంట్ గారికి, తర్వాత ఎక్స్ సర్పంచ్ గారికి, ఏడియా మేడంకి అందరికీ నా ధన్యవాదాలు. ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలని కోరుకుంటున్నాను. కంపెనీ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ పశు వైద్య శిబిరానికి వచ్చినటువంటి రైతు సోదరులకి, అలాగే మీడియా మిత్రులకి, అలాగే ముఖ్యంగా ఇఫ్కో వారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఎరువుల కంపెనీలు రైతులకు ఎరువులు సప్లై చేయడంతో పాటుగా ఇటువంటి పశువులకు సంబంధించిన ఈ వెల్ఫేర్ మరి కూడా ప్రాధాన్యత ఇస్తాం అనేది చాలా మరి ముదాహమైన విషయం. ఫ్యూచర్లో కూడా అన్ని రకాలుగా పురపాలక సంఘం మరియు నగరపాలక సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగ సిబ్బంది దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 7వ తేదీన విజయవాడలో జరుగు ధర్నా కార్యక్రమంలో ఏలూరు నగరపాలక సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగ సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొనాలని ఏఐటీసీ ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డి శ్రీనివాస్ డాంగే పిలుపునిచ్చారు. గురువారం ఉదయం స్థానిక ఆర్ఆర్పేట SR2 వద్ద మస్తర్ సమయంలో ఏఐటీసీ అనుబంధ ది జోనల్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన గేట్ మీటింగ్లో శ్రీనివాస్ డాంగే మాట్లాడారు. మరణించిన లేదా ఉద్యోగ విరమణ పొందిన మున్సిపల్ కార్మికుల పిల్లలకు కారుణ్య నియామకాలు కల్పించాలని కోరారు. 11వ పీఆర్సీ బకాయిలు చెల్లించాలని, 12వ పీఆర్సీ కమిటీని నియమించాలని, 30% IR ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రసార కార్యక్రమానికి అధ్యక్షత వహించిన యూనియన్ ప్రధాన కార్యదర్శి అప్పలరాజు మాట్లాడుతూ రెగ్యులర్ ఉద్యోగ సిబ్బందికి బకాయి పడ్డ సరెండర్ లీవులు మరియు డిఏలు తక్షణమే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగ సిబ్బందిని మరియు ఎన్ఎంఆర్లను రెగ్యులర్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని కోరారు. ఈ నెల 7 మంగళవారం విజయవాడలో జరుగు ధర్నాకు ఉద్యోగ సిబ్బంది మరియు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొనాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ సహాయ కార్యదర్శి శ్రీనివాసరావు, యూనియన్ కార్యకర్తలు సిహెచ్ అప్పారావు, ఎస్ వెంకన్న, జి రవి, ఎన్ శ్రీనివాసరావు, కె సాయి, కె బాలకిషోర్ తదితరులు పాల్గొన్నారు. వెంటనే పర్మనెంట్ చేయాలని, అదేవిధంగా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మున్సిపల్ సిబ్బందిని పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీ ఉద్యమం జరుగుతున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో రేపు జూలై 7వ తారీఖున మున్సిపల్ వర్కర్స్ యూనియన్ చెలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఆ చెలో విజయవాడ కార్యక్రమంలో మన ఏలూరు నగర మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి ఉద్యోగులు, కార్మికులు అందరూ పాల్గొని దాన్ని జయప్రదం చేయవలసిందిగా ఏఐటీసీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు పట్టణీకరణ పెరుగుతుంది, పట్టణ జనాభా పెరుగుతున్నారు, విస్తీర్ణం పెరుగుతుంది. కానీ పెరిగినటువంటి విస్తీర్ణానికి అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచడం లేదు. దీంతో కార్మికులకు మానసిక ఒత్తిడికి గురవుతూ ఉన్నారు. కాబట్టి తక్షణం పెరిగిన జనాభాకు అనుగుణంగా ఉద్యోగుల్ని, కార్మికుల్ని నియమించాలని ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. 1,000 రూపాయలు ఇవ్వాలని తక్షణంగా డిమాండ్ చేయడం జరిగింది. అలాగే బకాయి పడిన డిఏలను, డిఆర్లను, అలాగే సరెండర్లుగా చెల్లించాలని ఈ యొక్క డిమాండ్ల మీద గత 2 సంవత్సరాల పైనుంచే మనం ఆందోళన చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఇప్పటికైనా సరే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే నారా లోకేష్ గారు కూడా వీళ్ళ ముగ్గురు ఆధ్వర్యంలో ఈ యొక్క అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ సిబ్బంది ఎన్ఎంఆర్ని రెగ్యులర్ చేయాలని, వాళ్ళకి మినిమం పెన్షన్ 10,000 రూపాయలు ఇవ్వాలని, అలాగే ఏవైతే బకాయిలు ఉన్నాయో బకాయిలు కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. చర్చిందంతా నేలపాలు అవుతుంది. చెప్పిన కార్యక్రమాలన్నీ కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. వెంటనే చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు పట్టించుకొని వీళ్ళకి ఏ అయితే డిమాండ్ ఉన్నాయో తక్షణమే అమలు చేయాలని కోరుతున్నాము. ఇన్నిసార్లు డిమాండ్ చేపిస్తారు మాతోటి, ఇన్నిసార్లు ధర్నాలు చేపిస్తారు. కాబట్టి ఎక్కడైనా సరే గడచేమని పెట్టకుండా మా యొక్క ఆవేదనని, మా యొక్క డిమాండ్లని, మా యొక్క సమస్యలను పరిష్కరించాలని చెప్పి సభాముఖంగా తెలియపరుస్తున్నాం.
విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.